హాయ్ అండి. నేను మీ అక్షిత కుమారి. వెల్కమ్ టు ఏకే యూనిక్ థాట్స్. ఈరోజు వీడియోలో నేను రౌండ్ షేప్లో ఉన్న కేక్ని హార్ట్ షేప్లో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. అంతకన్నా ముందు నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా నేను చూపించిన విధంగా చేసుకుంటే ఈజీగా మన కేక్ని అయితే డిజైన్ చేసుకోవచ్చండి. ఇది వచ్చేసి నాకు ఆర్డర్ అయితే వచ్చిందండి, యానివర్సరీ కోసం అని చెప్పేసి ఆర్డర్ అయితే ఇచ్చారు. ఇలా హార్ట్ షేప్లో సింపుల్గా అయితే చేయమని చెప్పారండి. నేనైతే ఇలా సింపుల్గా హార్ట్ షేప్లో అయితే చేసిస్తున్నాను. నేను ఆర్డర్స్ అయితే తీసుకుంటున్నానండి, జనవరి 1 నుంచే తీసుకుంటున్నాను. ఆల్రెడీ 4-5 ఆర్డర్స్ అయితే డెలివరీ ఇచ్చానండి. ఇది వచ్చేసి 6th ఆర్డర్. ఇప్పుడు ఈ కేక్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఈ కేక్ని ఐసింగ్ చేసుకోవడం కోసం ముందుగా అయితే మనం షుగర్ వాటర్ని అయితే తయారు చేసుకోవాలి. అందుకోసం ఒక కప్పులో 2 టేబుల్ స్పూన్ల పంచదారను తీసుకొని అందులో కొన్ని నీళ్ళు అయితే పోసుకొని పంచదారని బాగా కరిగించుకోవాలండి. ఇప్పుడు ఈ పంచదార కరిగిన నీళ్లను పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద సైజు ప్లాస్టిక్ బౌల్ అయితే తీసుకోవాలి. మీరు కావాలంటే గ్లాస్ బౌల్ కూడా వాడుకోవచ్చండి. ఇప్పుడు ఇందులో 1 కప్పు విప్పింగ్ క్రీమ్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను స్టార్ విప్పింగ్ క్రీమ్ అయితే తీసుకుంటున్నానండి, ఎందుకంటే ఈ స్టార్ విప్పింగ్ క్రీమ్ త్వరగా మనకి విప్పింగ్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది. మీరు కావాలంటే ట్రోపోలైట్ విప్పింగ్ క్రీమ్ కూడా వాడుకోవచ్చు, అది కూడా మనకి త్వరగానే విప్పింగ్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుందండి. ఇప్పుడు ఈ విప్పింగ్ క్రీమ్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇలా 7 స్పీడ్ హ్యాండ్ బ్లెండర్ని తీసుకొని ఈ విప్పింగ్ క్రీమ్ని అయితే బ్లెండ్ చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదండి, మనకి ఇక్కడ స్పీడ్ కంట్రోల్ అయితే ఉంది. ఫస్ట్ వచ్చేసి 1 minute 1 స్పీడ్లో, తర్వాత 3, 5, 7 అలా స్పీడ్ని పెంచుకుంటూ మనం ఈ విప్పింగ్ క్రీమ్ని అయితే బ్లెండ్ చేసుకోవాలండి. ఈ విప్పింగ్ క్రీమ్ని ఎంతసేపు బ్లెండ్ చేసుకోవాలంటే ఈ విప్పింగ్ క్రీమ్ 3 క్వాంటిటీలోకి వచ్చి చాలా స్టిక్కీగా అయ్యేంత వరకు మనం ఈ విప్పింగ్ క్రీమ్ని అయితే బ్లెండ్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి 1 స్పీడ్లో పెట్టుకొని మనం ఒక 1 minute వరకు ఈ విప్పింగ్ క్రీమ్ని అయితే బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత 3 స్పీడ్లోని, తర్వాత 5 స్పీడ్, 7 స్పీడ్ అలా స్పీడ్ని పెంచుకుంటూ ఈ విప్పింగ్ క్రీమ్ని అయితే మనం బ్లెండ్ చేసుకోవాలండి. ఇలా బ్లెండ్ చేసుకునేటప్పుడు విప్పింగ్ క్రీమ్ బౌల్ చుట్టూరే స్ప్రెడ్ అవుతుందండి. మధ్య మధ్యలో స్పాచులాతో ఈ బౌల్ని క్లీన్ చేసుకుంటూ విప్పింగ్ క్రీమ్ని బ్లెండ్ చేసుకోవాలి, లేదంటే విప్పింగ్ క్రీమ్ బౌల్కి అంటుకుపోయి చక్కగా బ్లెండ్ అవ్వదండి. కొంతసేపటి తర్వాత విప్పింగ్ క్రీమ్ అయితే చక్కగా బ్లెండ్ అయిపోయిందండి. చూసారు కదండి, ఇలా స్టిక్కీగా వచ్చిందంటే మనకి విప్పింగ్ క్రీమ్ రెడీ అయిపోయినట్టే. మీకు ఒకవేళ అర్థం కాకపోతే ఈ బౌల్ని ఒకసారి రివర్స్ అనుకున్నప్పుడు ఈ విప్పింగ్ క్రీమ్ అనేది కింద పడకుండా స్టిక్కీగానే ఉంటుందండి. అప్పుడు మనకి విప్పింగ్ క్రీమ్ చక్కగా బ్లెండ్ అయినట్టే. ఇప్పుడు కేక్ని ఐసింగ్ చేయడం కోసం 1/2 kg రెడ్ వెల్వెట్ స్పాంజ్ కేక్ని అయితే తీసుకున్నాను. ఈ స్పాంజ్ కేక్ రెసిపీని ముందు వీడియోలో అయితే అప్లోడ్ చేశానండి. ఎవరైనా చూడకపోయింటే కనుక కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. ఈ రెడ్ వెల్వెట్ స్పాంజ్ కేక్కి బదులుగా మీరు మీకు నచ్చిన ఫ్లేవర్ స్పాంజ్ కేక్ని కూడా తీసుకోవచ్చండి. ముందుగా ఈ స్పాంజ్ కేక్ని అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే 2 లేయర్స్గా కట్ చేశానండి, కాకపోతే సరిగ్గా కట్ అవ్వలేదు. మీరైతే కొంచెం నీట్గా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న షుగర్ వాటర్తో అయితే ఒక స్పాంజ్ని తడుపుకోవాలండి. ఒక లేయర్ స్పాంజ్ని తీసుకొని ఇలా తడుపుకోవాలి. ఇక్కడ నేను పై లేయర్ వచ్చేసి కింద డౌన్ సైడ్ అయితే పెట్టుకుంటున్నాను, ఎందుకంటే ఎప్పుడైనా సరే కింద డౌన్ సైడ్ వచ్చేసి మనకి కరెక్ట్గా సర్ఫేస్ అనేది ఉండాలండి. ఏ లేయర్ పెట్టినా కూడా కొంచెం నీట్గా సర్ఫేస్ అనేది కరెక్ట్గా ఉండేది పెట్టుకోవాలి. ఇక్కడ నేను వచ్చేసి పై లేయరే పెట్టుకుంటున్నాను. అలానే పై లేయర్ వచ్చేసి కొంచెం హార్డ్గా ఉంటుందండి, అందుకని ఈ పై లేయర్ని 2 వైపులా తడుపుకోవాలి. ఇలా తడుపుకోవటం వల్ల మనకి షుగర్ వాటర్ అనేది స్పాంజ్కి చక్కగా పడుతుంది, అలానే సాఫ్ట్గా కూడా ఉంటుందండి. ఇలా తడుపుకున్న తర్వాత ఒకసారి చేతి వేళ్ళతో ఈ స్పాంజ్ని అయితే టచ్ చేసి చూడాలండి. ఒకవేళ ఈ స్పాంజ్ కొంచెం గట్టిగా ఉంటే కనుక ఇంకొంచెం షుగర్ వాటర్తో ఈ స్పాంజ్ని అయితే తడుపుకోవాలండి. ఇలా లేయర్ని తడుపుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న విప్పింగ్ క్రీమ్తో ఈ లేయర్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా ఒక స్పాచులాతో ఈ విప్పింగ్ క్రీమ్ని ఈ లేయర్ అంతా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత నా దగ్గర అయితే బటర్ స్కాచ్ క్రష్ ఉందండి, అదైతే వాడుతున్నాను. మీరు కావాలంటే స్ట్రాబెర్రీ క్రష్ కూడా వాడుకోవచ్చు. వీటిని కూడా ఇలా చక్కగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇంకొక లేయర్ని కూడా పెట్టేసుకొని ఇలా షుగర్ వాటర్తో అయితే తడుపుకోవాలి. ఇక్కడ నేను కింద లేయర్ని పైన అయితే పెట్టుకున్నానండి. ఇలా తడుపుకున్న తర్వాత వీటిపైన విప్పింగ్ క్రీమ్తో కవర్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం క్రష్ అయితే యాడ్ చేసుకోకూడదండి, మొత్తం అంతా విప్పింగ్ క్రీమ్తో క్రమ్ కోట్ అయితే చేసుకోవాలి. క్రమ్ కోట్ అంటే
ఇక్కడ మీరు చూస్తున్నారా, టర్న్ టేబుల్ పైన ఇలా క్రమ్స్ లాగా పడ్డాయి, బ్రెడ్ క్రమ్స్ లాగా. ఆ క్రమ్స్ రాకుండా మనం ఇలా విపింగ్ క్రీమ్తో ఈ కేక్ అంతా నీట్గా ఇలా కవర్ అయితే చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఈ కేక్ని లైట్గా ఫినిషింగ్ అయితే చేసుకోవాలండి. ఇలా లైట్గా ఫినిషింగ్ చేసుకున్న తర్వాత ఈ కేక్ని టర్న్ టేబుల్ పైనుంచి కేక్ బోర్డ్లోకి అయితే షిఫ్ట్ చేసుకోవాలి. ఇలా కేక్ బోర్డ్లోకి షిఫ్ట్ చేసుకునేటప్పుడు కేక్ని కేక్ బోర్డ్లో సెంటర్లో పెట్టకుండా ఒక సైడ్కి అయితే పెట్టుకోవాలండి. ఎందుకంటే కేక్ రౌండ్ షేప్లో ఉంది కదా, దీన్ని కట్ చేసుకొని హార్ట్ షేప్లోకి అయితే మనం కన్వర్ట్ చేసుకోవాలండి. సెంటర్లో కాకుండా ఇలా ఒక సైడ్కి పెట్టుకుంటే మనకి హార్ట్ షేప్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఈ కేక్ పైన ఇలా స్పాచులాతో ఇలా నేను చూపిస్తున్న విధంగా మార్క్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి 4 ఈక్వల్ పార్ట్స్గా అయితే మార్క్ చేసుకోవాలి. తర్వాత ఇలా వి షేప్లో అయితే మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ వి షేప్లో ఉన్నదాన్ని మనం కట్ చేసుకోవాలండి. ఇలా నైఫ్తో అయితే కట్ చేసుకోవాలి. ఈ వి షేప్ అనేది ముందు మార్క్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని మార్క్ చేసుకోవాలండి. మనం పై సైడ్ ఎక్కువ స్పేస్ ఉంది చూసారా, అక్కడ కాకుండా కొంచెం కిందన తక్కువ స్పేస్ ఉంది చూసారా, అక్కడ మనం మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత కట్ చేసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా ఒక హాఫ్ పార్ట్ని అయితే ఇలా ఒక సైడ్ అయితే పెట్టేసుకోవాలండి. ఇలా మధ్యలో అయితే పెట్టుకోవాలి. 2 లైన్స్ ఉన్నాయి చూసారా, ఆ చివర్లు తగిలేలాగా పెట్టుకోవాలండి. సేమ్ అలానే సెకండ్ది కూడా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత వీటిని ఒక సైడ్ కనుక్కొని ఇలా చూస్తున్నారా, నేను చూపిస్తున్న విధంగా హార్ట్ షేప్ వచ్చేలాగా కొంచెం కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న దాన్ని నాకైతే ఒక సైడ్ కొంచెం తక్కువ ఉందండి, అటు సైడ్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత ఈ హార్ట్ షేప్ ఉన్న కేక్ని ఇలా విపింగ్ క్రీమ్తో హార్ట్ షేప్ వచ్చేలాగా ఈ విపింగ్ క్రీమ్తో టోటల్గా కవర్ చేసుకోవాలి. చూసారు కదండి, హార్ట్ షేప్ అయితే వచ్చింది. ఇప్పుడు దీన్ని నీట్గా ఫినిషింగ్ చేసేసి ఇలా స్పాచులాని అయితే స్ట్రైట్గా పెట్టుకొని ఫినిషింగ్ అయితే చేసుకోవాలి. ఇలా ఫినిషింగ్ చేసుకున్న తర్వాత ఒక క్లాత్తో కేక్ బోర్డ్ని అయితే క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ కేక్ని 1/2 అవర్ వరకు ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకోవటం వల్ల కేక్ చక్కగా సెట్ అయ్యి వీటిపైన డిజైన్ వేసేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటుందండి. లేదంటే కేక్ పైన డిజైన్ వేసేటప్పుడు జారిపోతుందండి. అందుకని ఖచ్చితంగా కేక్ని అయితే 1/2 అవర్ వరకు ఫ్రిడ్జ్లో అయితే సెట్ చేసుకోవాలి. కేక్ సెట్ అయ్యే లోపు డిజైన్ కోసం విపింగ్ క్రీమ్ని పైపింగ్ బ్యాగ్లో అయితే రెడీ చేసుకోవాలండి. అందుకోసం నేను ఇక్కడ ఇలా నాజిల్ అయితే తీసుకున్నానండి. ఈ నాజిల్ నెంబర్ అయితే లేదు, నేనైతే సెట్ తీసుకున్నానండి. టర్న్ టేబుల్, కేక్ టిన్స్, ఈ నాజిల్స్ అన్నీ నాకు సెట్ అయితే వచ్చింది. వీటి నెంబర్స్ అయితే లేవండి. టోటల్గా నేను సెట్ లాగా ఉన్నప్పుడు అయితే తీసుకున్నాను. ఇదైతే నేను ఇలా పైపింగ్ బ్యాగ్లో వేసి అరేంజ్ చేసుకున్నానండి. తర్వాత ఇందులో విపింగ్ క్రీమ్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇక్కడ నేను డిజైన్ కోసం 2 కలర్స్ అయితే తీసుకున్నానండి. ఒకటి వచ్చేసి వైట్, ఇంకొకటి వచ్చేసి రెడ్. ఫస్ట్ వచ్చేసి పైపింగ్ బ్యాగ్లో వైట్ కలర్ అయితే ఫిల్ చేసుకున్నానండి. ఫిల్ చేసుకున్న తర్వాత ఇలా అయితే మనం లాక్ చేసుకోవాలి. అలా ఫిల్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఒక 1/2 అవర్ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి కేక్ అయితే బయటికి తీసుకోవాలండి. ఇప్పుడు ఒక టూత్ పిక్ తీసుకొని డిజైన్ అయితే మార్క్ చేసుకోవాలండి. ఇక్కడ నాకు కస్టమర్ వచ్చేసి ఒక 2 హార్ట్స్ వచ్చేలాగా అయితే డిజైన్ చేయమని చెప్పారు. నేనైతే ఇలా ఒక 2 హార్ట్స్ అయితే డ్రా చేస్తున్నానండి. మీకు ఒకవేళ డిజైన్లా కాకుండా ప్లెయిన్గా మీకు హార్ట్ షేప్, రెడ్ కలర్ హార్ట్ షేప్లా కావాలనుకుంటే మీరు వైట్ కలర్ విపింగ్ క్రీమ్లోని రెడ్ కలర్ యాడ్ చేసుకొని ఈ కేక్ పైన అప్లై చేసుకొని ఫినిషింగ్ చేసుకుంటే మీకు రెడ్ కలర్ హార్ట్ షేప్ అనేది రెడీ అయిపోతుందండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న విపింగ్ క్రీమ్ని ఈ హార్ట్ షేప్ పైన అయితే మనం డిజైన్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూసారా, ఇలా అయితే మనం డిజైన్ అయితే చేసుకోవాలండి. ఈ నాజిల్ టిప్ ని చూసారా, ఆ నాజిల్ టిప్ ని కేక్ ఒకసారి ఆనిచ్చి లైట్ గా ఒకసారి ప్రెస్ చేసిన వెంటనే ఆఫ్ చేయాలండి. అలా ఆఫ్ చేసి పైపింగ్ బ్యాగ్ ని పైకంటే మనకి డిజైన్ అయితే వస్తుందండి. ఇలా మనం టోటల్ గా కేక్ అంతా డిజైన్ అయితే రెడీ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 సైడ్ వచ్చేసి వైట్ కలర్ తో అయితే డిజైన్ చేస్తున్నాను. చూసారా అండి, ఇలా సైడ్ కూడా వచ్చేసి మనం డిజైన్ అయితే చేసుకోవాలి. డిజైన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఒక హార్ట్ వచ్చేసి వైట్ కలర్ తోనే నేను డిజైన్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక సైడ్ వచ్చేసి రెడ్ కలర్ తో అయితే ఫిల్ చేయాలండి. అది కూడా నేను మీకు చూపిస్తాను. మిగిలిన విపింగ్ క్రీమ్ ని కూడా అందులోనే యాడ్ చేసుకొని ఒక 5 డ్రాప్స్ రెడ్ ఫుడ్ జెల్ కలర్ ని అయితే యాడ్ చేసుకొని కలుపుకోవాలండి. మీకు ఎంత కలర్ కావాలో చూసుకొని యాడ్ చేసుకోండి. ఇక్కడైతే నేను 5 డ్రాప్స్ అయితే యాడ్ చేస్తున్నాను. ఈ విపింగ్ క్రీమ్ అయితే డిజైన్ కి సరిపోతుందండి. కాకపోతే నేను ఇంకొక కేక్ కూడా చేస్తున్నాను, దానికి రెడ్ కలర్ విపింగ్ క్రీమ్ అయితే కావాలి. అందుకని చెప్పేసి నేను ఇందులోనే ఇంకొంచెం విపింగ్ క్రీమ్ అయితే యాడ్ చేసుకున్నాను.
హాఫ్ కేజీ కేక్కి 1 కప్ విప్పింగ్ క్రీమ్ అయితే సరిపోతుందండి. ఒకవేళ మీరు డిజైన్ ఇంకా ఎక్కువగా చేసుకోవాలంటే కనుక 1.5 కప్ విప్పింగ్ క్రీమ్ తీసుకుంటే సరిపోతుంది. కాకపోతే నేను ఇంకొక కేక్ అయితే చేస్తున్నాను, దానికోసం కావాలని చెప్పేసి ఇంకొంచెం విప్పింగ్ క్రీమ్ అయితే యాడ్ చేసుకున్నానండి. మీరు ఇక్కడ చూడొచ్చండి, విప్పింగ్ క్రీమ్ ఎగ్జాక్ట్గా రెడ్ కలర్ అయితే రాలేదు. ఇంకొంచెం లిక్విడ్ కలర్ని యాడ్ చేసుకుంటే కనుక విప్పింగ్ క్రీమ్ అనేది కొంచెం లూజ్ అయిపోతుందండి. అలా కాకుండా ఇలా పైపింగ్ బ్యాగ్లోని ఒక 2 డ్రాప్స్ రెడ్ ఫుడ్ జెల్ కలర్ని యాడ్ చేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకొని ఇందులో విప్పింగ్ క్రీమ్ని ఫిల్ చేసుకుంటే మనకు కావాల్సిన రెడ్ కలర్ అయితే వస్తుందండి. ఎప్పుడైనా మీకు ఏ కలర్ అయినా సరే థిక్గా రావాలంటే ఇలా పైపింగ్ బ్యాగ్లోని ఒక 2 డ్రాప్స్ మీకు కావాల్సిన కలర్ని యాడ్ చేసుకొని ఇలా పైపింగ్ బ్యాగ్లో స్ప్రెడ్ చేసుకొని విప్పింగ్ క్రీమ్ని యాడ్ చేసుకుంటే మీకు కావాల్సిన కలర్ అయితే వస్తుందండి. ఇలా విప్పింగ్ క్రీమ్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇలా పైపింగ్ బ్యాగ్ని అయితే ఇలా లాక్ చేసుకోవాలండి. ఇక్కడ నేనైతే రబ్బర్ పెట్టాను. ఇలా లాక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చండి, రెడ్ కలర్ అయితే వచ్చేసింది. ఇప్పుడు వైట్ కలర్తో ఎలా అయితే డిజైన్ చేసామో రెడ్ కలర్తో కూడా అలానే డిజైన్ చేసుకోవాలి. ఇక్కడ ఎంటీగా ఉంది చూసారా హార్ట్ షేప్, ఆ హార్ట్ షేప్లో కూడా రెడ్ కలర్తో అయితే ఫిల్ చేసుకోవాలి. ఇక్కడ నేను నాజిల్ వచ్చేసి సేమ్ వైట్ కలర్కి ఏ నాజిల్ అయితే వేసానో రెడ్ కలర్ కూడా అదే నాజిల్ని వేసానండి. కింద సైడ్ కూడా టోటల్గా ఇలా రెడ్ కలర్తోనే బోర్డర్ అయితే వేసుకోవాలి. టోటల్గా కేక్ డిజైన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇలా లాస్ట్లో సిల్వర్ స్ప్రే అయితే స్ప్రే చేసుకోవాలి. ఇలా స్ప్రే చేసుకోవటం వల్ల కేక్ కొంచెం షైనీగా ఉంటుందండి. మరీ ఎక్కువగా కూడా స్ప్రే చేసుకోకూడదు, లైట్గా స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువగా స్ప్రే చేసుకుంటే రెడ్ కలర్ అనేది చేంజ్ అవుతుందండి, అందుకని లైట్గా స్ప్రే చేసుకుంటే సరిపోతుందండి. అంతే అండి, కేక్ అయితే రెడీ అయిపోయింది. ఫైనల్గా టాపర్స్ అయితే పెట్టుకోవాలి. అది నేను డెలివరీ ఇచ్చే ముందు అయితే పెడతానండి, ఇప్పుడైతే పెట్టలేదు. ఇదేనండి ఈరోజు వీడియో. రౌండ్ షేప్లో ఉన్న కేక్ని ఇలా హార్ట్ షేప్లో సింపుల్ అండ్ ఈజీగా డిజైన్ అయితే చేసుకోవచ్చు. ఇదే కాదండి, ఇదివరకు వీడియోస్లోని కొన్ని కేక్ రెసిపీ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. ఆ వీడియో లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వాటిని కూడా ఒకసారి చూడండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.